హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు స్నాక్ ఏంటంటే క్యారెట్ హల్వా అనమాట. సో ఏంటి అంటే క్యారెట్ హల్వా ఇవి గజర్ తీసుకున్నాము. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిన్న కనిపించింది. సో నాకు మా కిడ్స్కి క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టము. సో ఇంకేముంది, తెచ్చేసుకొని హల్వా చేసుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ క్యారెట్ హల్వా అనేది చాలా ఈజీ, కాకపోతే అది పీల్ చేయడానికే చేతులు నొప్పి వస్తుంటాయి. హల్వా అయితే చేసుకోవచ్చు ఈజీగానే. ఫస్ట్ క్లీన్ చేసుకొని జాగ్రత్తగా పీల్ చేసుకొని జాగ్రత్తగా వాటర్లో వేసుకొని తర్వాత పీలర్ తోటి నేను చేస్తాను అనమాట. సన్నగా చేసుకోవచ్చు. ఇందులో మనకి నచ్చినట్టు ఇది కొంచెం లావుగా ఉంటుంది. అండ్ ఎలా ఎలా మన టేస్ట్కి తగ్గట్టు మనం చేసుకోవచ్చు అనమాట. హల్వా అనేది క్యారెట్ హల్వా అనేది చేసుకోవచ్చు. బట్ ఇది చాలా హెల్దీ స్నాక్. అండ్ మరోవర్ ఏంటంటే పీల్ చేస్తున్నప్పుడు వచ్చింది మా సిరి, నేను కూడా చేస్తా అంది. సరేలా చేస్తుంది కదా అని చెప్పేసి ఇచ్చా. ఏం చేసింది, ఈ లోపల నేను కాఫీ తాగుదామని పాలు పెట్టా, ఈ లోపల చేయి కట్ చేసేసుకుంది. సో ఇటు చేయి కట్ చేసుకుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇటు పక్క తిరిగాను వద్దు అని చెప్పే లోపల ఏమైంది అంటే మీరే చూడండి, మళ్ళీ చేయి కట్ చేసేసుకుంది. వద్దని చెప్పిన ఎట్లా ఈ లోపల పాలు పొంగిపోయి కాఫీకి. సో ఇదనమాట సంగతి. సో ఫైనల్లీ నేను కాఫీ కలిపేసుకున్నాను. మొత్తం పీల్ చేసేసాము ఇద్దరం కలిసి కష్టపడి. తర్వాత బండిలో నెయ్యి వేసుకొని ఈ పీల్ చేసింది క్యారెట్ అంతా అందులో వేసి ఫ్రై చేయాలన్నమాట బాగా. యాక్చువల్లీ చాలామంది డాల్డా కూడా వేసుకుంటారు, డాల్డా అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. సో అండ్ ఇది కొంచెం బాగా వేగాక నెయ్యి అంతా అబ్జర్వ్ అయ్యాక ఇందులో ఏంటి అంటే సో ఇది డ్రై ఫ్రూట్స్కి అనమాట. సో నేను ఇది కోనార్క్ నుంచి తెచ్చాను. అక్కడ జీడిపప్పు 600 ఉంది కేజీ. అండ్ చాలా అంటే చాలా టేస్టీ, ఇంకా పలుకు అనమాట, బద్ద కూడా కాదు. సో ఇద్దరం అది కట్ చేస్తున్నాం, లోపల తినేస్తుంది పక్కన నించొని. అండ్ ఇదంతా నెయ్యి అంతా నెయ్యిలో ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత నేను షుగర్ వేసాను. బెల్లం కన్నా ఇప్పుడు బెల్లము టైం టేకింగ్ కదా, సో షుగర్ వేసేసి కలిపేసాను. అంటే ఎవరికి ఆప్షన్ అనమాట, బెల్లం కూడా వేసుకోవచ్చు, షుగర్ కూడా వేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇందులో పచ్చికోవా కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చికోవా ప్రస్తుతానికి లేదు, మొన్న కజ్జికాయలు చేసినప్పుడు పచ్చికోవా వేసేసాను అందులో. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఈ జీడిపప్పు అంతా నెయ్యిలో ఫ్రై చేసుకొని, ఆ మూకుడు ఏంటి అంత నల్లగా ఉంది అనుకుంటున్నారా, అది అలాగే ఉంటుంది. అది మా అమ్మమ్మ గారి అత్తగారు ఇచ్చిందంట మా అమ్మమ్మకి, మా మమ్మీ ఇచ్చింది. సో ఫైనల్లీ అదంతా తీసుకెళ్ళి క్యారెట్లో వేసేసాము. క్యారెట్ ఫైనల్లీ హల్వా రెడీ అయిపోయింది. అంత చేసిన తర్వాత మనం ఆగుతామా, కప్పులు వేసుకొని టేస్ట్ చూస్తున్నాం అనమాట. యమ్మీ టేస్ట్ క్యారెట్ హల్వా ఈజీగా. థ్యాంక్ యూ.